నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక రచయిత రచన ఆలేటి నాగమణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, బయట జోరుగా వర్షం కురుస్తుంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లో సరదాగా పారుతున్న నీటి వైపు తదేకంగా చూస్తూ కిటికీ పక్కనే కూర్చున్నాడు ప్రకాశం. చూస్తూ ఉండగానే కాలం గడిచిపోవటం ప్రకాశం గమనించటానికి నిదర్శనంగా పక్కింటి గడియారం 4 కొట్టడంతో ఉలిక్కిపడ్డాడు. చేతివాచి వంక చూశాడు. సరిగ్గా 4. అంటే తాను వెళ్ళటానికి మరో గంట టైం ఉందన్నమాట. అంతేకాదు, తన ఆలోచనలకు మరో గంటలో ముగింపు ఇచ్చేయాలి. ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయాలి. కాత్యాయని విషయం తేల్చాలి. ప్రసాద్ రాసిన ఉత్తరంలోని ప్రశ్నకు సమాధానంగా తాను వెళ్ళాలో వెళ్ళకపోవటమో ఏదో ఒకటి చేయాలి. ప్రసాద్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి అప్పటికే 48 గంటలు దాటిపోయింది. ఈ 48 గంటల్లో ప్రతి నిమిషం తాను ఆలోచిస్తూనే ఉన్నాడు. అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఈ 48 గంటలు గడిచిపోయాయి విలువ లేకుండా. తానే నిర్ణయానికి రాలేకపోయాడు. సమస్యగానే నిలిచిపోయింది. ప్రశ్నకు తోడు మరిన్ని ప్రశ్నలు పెరిగాయే తప్ప సమాధానాలు తెలియటం లేదు. మిగిలింది ఒకే ఒక గంట, విలువగలది. కానీ ఈ ఒక్క గంటలో తానేం ఆలోచించగలడు? ఉత్తరం వచ్చిన మరుక్షణం నుండి తనను అమితంగా వేధించేది ఒకే ఒక ప్రశ్న. అది కాత్యాయని తనతో పెళ్లికి అంగీకరించిందా? కాత్యాయని పెళ్లి తనతో అంగీకరించిందంటే ఆశ్చర్యం, విస్మయం కలిగి నమ్మలేకపోతున్నాడు. కారణం, ఒకనాడు కాత్యాయని కళ్ళకు తాను కనిపించలేదు. మీరు ఒట్టి రచయితలు అంటూ నవ్వేది. అంతేకాదు, రాయటం తప్ప మరేం చేత కాదు. ఒట్టి రాతరాయిళ్ళు. అది కాత్యాయని తన గురించి, రచయితల గురించి చేసే వ్యాఖ్య. ఆనాడు కాత్యాయని మాటలకు బాధపడ్డా పైకి కనిపించనీయలేదు. కారణం తను రచయిత కావటమో, లేక తన మనసు మరీ సున్నితం కావటమో కానీ ఈనాటికి కాత్యాయనిని నిందించటం లేదు తను. కానీ ఈనాడు ప్రసాద్ రాసిన ఉత్తరం చదివాక ఆనాటి కాత్యాయని మాటలు సవాలు చేస్తున్నాయి. భద్రంగా జేబులో దాచిన ప్రసాద్ రాసిన ఉత్తరం తీసి తన్నమితంగా ఆకర్షించి సవాలుగా నిలిచిన అక్షరాల వైపు చూశాడు. కాత్యాయని పెళ్లికి అంగీకరించింది. ఎవరితో తెలుసా? నీతోనే. దీనికి నీ అంగీకారం ఉంటుందని అనుకుంటున్నాను. కాత్యాయని విషయం నీకు పూర్తిగా తెలుసునని కాత్యాయనే చెప్పింది. అంతేకాదు, రచయిత గారు ఒప్పుకుంటారని నువ్వు చెప్పటం నాకెందుకు నమ్మాలనిపించటం లేదు అంది నవ్వుతూ. అంటే తాను రాయటం తప్ప ఏమీ చేయలేని రాతల రాయుడనేనా అర్థం? ఈనాటికి కాత్యాయనికి తన మీద ఆ అభిప్రాయమే ఉందా అని అనుకుంటూ ఉత్తరం చివరి పేర చూశాడు ప్రకాశం. నువ్వు శుక్రవారం వరకు వస్తే నీ అభిప్రాయం అడక్కముందే, నాతో చెప్పకముందే నీ అంగీకారాన్ని అర్థం చేసుకుంటాను. నీకు ఇష్టం లేకపోతే మాత్రం నాకు ఆఫీసుకు ఉత్తరం రాయి ప్రసాద్. అంటే తనకు కాత్యాయన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం అయ్యి అంగీకరిస్తేనే శుక్రవారం వరకు వెళ్ళాలి. లేకపోతే తీరిగ్గా ఆఫీసుకు ఉత్తరం రాయాలి. పక్కింటి గడియారం ఓ గంట కొట్టడంతో ప్రకాశం ఉలిక్కి పడుతూ వాచి వంక చూశాడు. 4:30. అప్పుడే అరగంట గడిచిపోయింది. ప్రకాశం విసుగ్గా తల విదిలించి రోడ్డు వంక చూశాడు. బయట వర్షం తుంపరగా మారింది. రోడ్డు మీద నీళ్లు మెల్లిగా పారుతూ ఉన్నాయి. ఇంతవరకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద సైకిళ్ళు, రిక్షాలు వెడుతున్నాయి. ఒకటి ఆరా చొప్పున. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు ప్రకాశం. గబగబా బట్టలు మార్చుకుని సూట్ కేసులోని డబ్బు తీసి పర్సులో పెట్టుకుని 2 జతల బట్టలను బ్యాగ్లో సర్దుకుని ఓ లీవ్ లెటర్ రాసి కవర్లో పెట్టి అంటించి స్టాంపులు అంటించి జేబులో పెట్టుకుని గదికి తాళం వేసి బ్యాగు భుజాన వేలాడేసుకుని బయలుదేరాడు. రిక్షాలో వెళ్ళినా స్టేషన్కి వెళ్ళేసరికి కొద్దిగా తడిశాడు ప్రకాశం. రైలు కదలటానికి మరో 10 నిమిషాలు ఉండటంతో టికెట్లు తీసుకుని పక్కనే ఉన్న క్యాంటీన్లో వేడివేడి కాఫీ తాగి బయలుదేరాడు. సరిగ్గా రైలు కదిలే సమయానికి కంపార్ట్మెంట్లో దూరాడు ప్రకాశం. జనం కిక్కిరిసి లేకున్నా దాదాపు ప్రయాణికుల చేత ఆక్రమించబడ్డాయి. ఓ పెద్ద మనిషి దయతలిచి కాస్త చోటిచ్చాడు ప్రకాశానికి. కూర్చోక తప్పలేదు. తెల్లవారుజాము వరకు అలాగే కూర్చోవాలేమో అనుకున్న ప్రకాశం ఓ 2 గంటలు ఇబ్బంది పడ్డాక కిటికీ పక్కనే కూర్చున్న మనిషి బెర్త్ మీదికి వెళ్ళిపోవటంతో లేచి అతన్ని అడిగి కిటికీ పక్కనే వెళ్ళి కూర్చున్నాడు.
అలా కూర్చోవటం వల్ల మిగతా వారికి ఇబ్బంది కలగలేదు. ప్రకాశానికి ఎంతో హాయిగా అనిపించింది. కారణం, కిటికీ పక్కనే కూర్చున్న థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ అయినా కంపార్ట్మెంటులోని వారు అందరూ మేల్కొని ఉన్నా, మాట్లాడుతూ అల్లరిగా నిశ్శబ్దాన్ని తరిమేస్తున్న ప్రకాశం మాత్రం ఒంటరిగా ఫీల్ కాగల శక్తి, ఒంటరితనాన్ని అనుభవించే శక్తి అతనికున్నాయి. అంతేకాదు, అతను ఆలోచనలో పడితే తాను రైల్లో ప్రయాణం చేస్తున్నానన్న విషయం కూడా మర్చిపోయి మరో లోకానికి వెళ్ళిపోగలడు. పరిగెత్తుతున్న రైల్లో నుంచి బయట దట్టంగా అలుముకుంటున్న చీకటికి తోడుగా వర్షం, చల్లటి ఈదురుగాలి మొహానికి కొడుతుంటే అలా నిశ్చలంగా కూర్చుని తదేకంగా ఆలోచిస్తూ పరిసరాలను మర్చిపోయిన ప్రకాశం కళ్ళ ముందు ఊహ, అందంగా నవ్వే కాత్యాయిని నిలబడింది. కాత్యాయిని ఈనాడు అంగీకరించింది. కానీ ఒకనాడు ఈ మాట తను కాత్యాయనిని అడగాలనుకున్నాడు. కాత్యాయనితో తన పరిచయం ప్రసాద్ ఇంటికెళ్ళినప్పుడు జరిగింది. ఆ రోజు తనకు బాగా గుర్తుంది కూడా. కాత్యాయని, వీడే ప్రకాష్. మొన్న పత్రికలలో కథ పడిందని చెప్పలేదు, వీడిదే అంటూ. ఈవిడ మా పిన్ని కూతురు, బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అంటూ పరిచయం చేశాడు. కాత్యాయని తల్లిదండ్రులు ఏదో పల్లెటూరులో ఉంటారని, కాత్యాయని తన దగ్గర ఉండి చదువుకుంటుందని, తెలివైందని ప్రసాద్ చెప్పటం తాను చాలాసార్లు విన్నాడు. అందుకేనేమో ప్రసాద్ అంతకంటే ఎక్కువ పరిచయం చేయలేదు. నమస్తే అన్న కాత్యాయనికి తాను నమస్కరించాడు. కాఫీలు తాగాక కాత్యాయని కూడా సంకోచం లేకుండా ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుని చక్కగా మాట్లాడింది. మీరు కథలు వ్రాయటం ఎన్నాళ్ళ నుంచి అంది. ఈ మధ్యేనండి, 4 సంవత్సరాలు కావచ్చు అన్నాడు. మీ జవాబుకు మీ రచనలకు పొత్తు కుదరటం లేదు అంది. అదేమిటి అన్నారు. మారిన కాలం, మారుతున్న కాలం, మారుతున్న విలువల గురించి ఎంతో చక్కగా రాసే మీరు 4 సంవత్సరాలను నిన్నగాక మొన్న అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అంది నవ్వుతూ. నిజమే, కానీ 4 సంవత్సరాల నుండి రాస్తున్న రచయితల సంఖ్య చాలా తక్కువ అన్నాడు తను. అవును, తరచూ రాసే ఓ రచయిత సంవత్సరంలో రాసే రచనలే మీ 4 సంవత్సరాల రచనలు అంటూ ఆగి, అయినా మీరు ఒక్క నవల కూడా ఇంతవరకు రాసినట్టు లేదే అంది. కథలు రాయటమే అరుదు, పైగా నవలలోనా అన్నాడు ప్రసాద్. అవునండి, ఆఫీసు నుండి వచ్చేటప్పటికీ అలసిపోతుంటాను. నవల రాయాలంటే. భలే వారే, అలా అయితే ఈనాడు నవలలు రాసేవారంతా ఆఫీసులో ఉద్యోగాలు చేయటం లేదంటారా? నిజమే, కానీ నాకంత ఓపిక ఓర్పు లేదండి అన్నాడు నవ్వుతూ. ఓపిక ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే ఉండదు. మీ రచనలు నేను చదివాను, ఇప్పుడు రాయండి ప్లీజ్ అంది నవ్వుతూ. కాత్యాయని అంత అందంగా నవ్వుతూ తనను రిక్వెస్ట్ చేసేసరికి తబ్బిబ్బయ్యి తత్తరపడిపోయాడు. మరోసారి వెళ్ళినప్పుడు ప్రసాద్ బజారుకెళ్లటంతో కాత్యాయని తనను కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంది. నవల ఎంతవరకు వచ్చింది అంది. నవల, ఓ, ఇంకా ఏది మొదలు పెట్టలేదు, ఎక్కడా టైం దొరకటం లేదండి అన్నాడు. మానవ ప్రయత్నం అంటూ ఉంటే చేయలేంది లేదంటూ కథల్లో రాసే మీరు మామూలు నవల రాయటానికి ఇలా మాట్లాడటం, తప్పించుకోవటం ఏం బావలేదు సార్. రాసింది ఆచరించటంలో కష్టమేమిటి? కష్టమని అనుకున్నప్పుడు రాయటం దేనికి? ఆలోచించాలంటే మీకు టైం దొరకదు అంది. చచ్చాం అనుకుంటూ తాలూపాడు తను. ఆ తర్వాత మరో కథ తనది పత్రికలో పడింది. ఆ కథ చదివి కాత్యాయని చిత్రంగా నవ్వింది. రచయిత గారు, వాస్తవానికి దూరంగా అసహజంగా ఉన్నా చాలా బాగుందండి మీ కథ అంది. వాస్తవానికి దూరంగా ఉందా? విస్తుపోయాడు. కాదు మరి, ఒక ఆడది ఒక మగవాడిని ప్రేమించి అతను పెళ్లి చేసుకోనంటే మరొకరిని పెళ్లి చేసుకోవటం నిజంగా నాకు చాలా నచ్చింది. అలా పెళ్లి అనేసరికి ప్రేమ గీమ అన్నీ మరిచి వెనుకంజ వేసే పిరికివాళ్ల కోసం పెళ్లి చేసుకోనంటూ పిరికితనంతో నిర్జీవమై విలువ కోల్పోయిన ఆ ప్రేమ కోసం త్యాగం అంటూ ఒంటరిగా మిగిలిపోయే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. అలా కాకుండా జీవితానికి విలువ తెలిసి బ్రతుకును సుఖమయం చేసుకోవాలనే మీ సందేశం నాకు చాలా నచ్చింది. పోతే ఆ అమ్మాయి తనకు కాబోయే భర్తకు తన గతించిన ప్రేమ కథ చెప్పటం అంతా విని అతడు ఎంతో సంస్కారంతో, అయినా సరే నీ సంస్కారానికి నిజాయితీకి నా జోహార్లు అంటూ పెళ్లి చేసుకోవటం మాత్రం అసహజం, జరగదు. ఒక వ్యక్తిని మోసం చేయకూడదనే మంచితనంలో
నిజం చెబితే అర్థం చేసుకునే ఎత్తుకు ఇంకా మగవాళ్ళు ఎదగలేదేమో అనిపిస్తుంది నాకు అంది. ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకంటే మగవాడు ఒక ఆడదాన్ని ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తాడు, కానీ తెలిసి తెలిసి తనకు కాబోయే భార్య ఒక మగవాడిని ప్రేమించి తనను పెళ్లాడుతుందంటే అసలు అంగీకరించడు. ఆమె నిజాయితీని అర్థం చేసుకోడు. తనను ప్రేమించదనే భయం ఉంటుందనా మీ అభిప్రాయం? భయం అయితే పోగొట్టొచ్చు, కానీ అది భయం కాదు. మనిషిని హీనస్థితికి దిగచార్చి ఘోరంగా ఆలోచించాలా చేసే అనుమానం. మారిన భార్య మనసును, ఆమెలోని నిజాయితీని అర్థం చేసుకుని ఇంకేం అంటుందోనని కాత్యాయని మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు తను. ఆడవాళ్లకు మాత్రం ఆ అనుమానం ఉండదంటారా అన్నాడు. ఉండటానికి ఆస్కారం ఉంటేగా అంది. అంటే నేను ఆడదాన్ని ప్రేమించి పెళ్ళి అనేసరికి పిరికివాడిలా పారిపోయి వచ్చాననుకో, మోసం చేస్తాననో పరిస్థితులకు లొంగిపోయాననో ఎవరూ కాబోయే పెళ్ళానికి చెప్పరు. చెప్పిన ఈ సంఘం అతని తరపున ఒక వకాల్తా పుచ్చుకుంటుంది. మగవాడు ఏం చేసినా తప్పు అని అనకూడదు అని అంటుంది. అయితే ఆడవాళ్ళు మాత్రం చెబుతారా అన్నాడు అప్పటి వరకు గుమ్మంలో నిలబడే వింటున్న ప్రసాద్. చెప్పరు, కానీ సంఘం చేయూతనివ్వని ఆడది అంటూ, అరిటాకు అంటూ విలువ ఇవ్వని ఆడదాన్ని ప్రేమ విషయం పెళ్లి కాకముందే తెలిసిపోవటానికి అవకాశం ఉంది. పెళ్లి ఆగిపోయింది, ఫలితం అంతే చివరికి. ఒకవేళ పెళ్లి జరిగాక తెలిసిన ఆ సంసారం సుఖసాగరం అనే పాట పాడుకోవటానికి అవకాశం, అర్హత కోల్పోయి నరకంలా తయారవుతుంది. ఒక విషయం రచయిత గారు, ఆడదానికి పరిష్కారం ఉంటుందని రాసినందుకు, గ్రహించినందుకు థ్యాంక్స్ అంది. సంఘం ఎంత వకాల్తా పుచ్చుకున్నా భార్యకు పెళ్ళైన తర్వాతైనా తెలుస్తుంది కదా అన్నాడు తను సంభాషణను పొడిగిస్తూ. కానీ ఏం లాభం? భార్యను వదిలేస్తే మగవాడిని సమర్థిస్తుంది సంఘం, భర్తను వదిలేసిన భార్యను విమర్శిస్తుంది. అమ్మయ్యో ఎంత ఘోరమని ముక్కు మీద వేలు వేసుకుని చేతనైనంత వరకు కష్టపడి ఆవిడను చేతలతో చెరిగేస్తుంది కదండి అంది. మా ఊళ్ళో మునసబు గారి రెండో అబ్బాయి ఉన్నాడులేండి. ఆయనకు పెళ్లి కాకముందే పట్నంలో ఒక ఆవిడ, ఊళ్ళో ఒక ఆవిడ, అవసరానికి ఉపయోగించుకునే ఆట బొమ్మల్లాంటి ఆడవాళ్ళున్నారు. ఇద్దరితో ఎలా వేగుతున్నావరా అబ్బాయి? మరో దానిని కూడా చేర్చుకో, ముగ్గురితో ముచ్చటగా ఉంటుందంటూ మునసబు గారు అతనికి పెళ్లి చేశారు. ఆవిడ అందరి ఆడవాళ్లకు మళ్ళీ కాకుండా భర్త జరిపే వ్యవహారం తెలిసి వాళ్ళిద్దరూ కావాలో తను కావాలో తేల్చుకోమంది. కాస్త గడుసుతనం ఉందేమో మరి మొండిగా నెలేసి అడగటంతో ఆయన వాళ్లను వాళ్లతో పాటు ఈవిడ్ని కూడా వదులుకోలేనన్నాడు. ఆవిడకు కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. అతని విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. కానీ అందరూ ఆవిడ అలా వెళ్ళిపోయినందుకు హర్షించలేదు. వాళ్ళను వదులుకోమని చెప్పలేదు, కనీసం సలహా ఇవ్వలేదు. పైగా ఆవిడ్ని నిందించారు. మగవాడు ఎన్ని పనులైనా చేస్తాడు, అలాగని ఆడది ఇలా సంసారం భర్తను వదిలిపోతుందా? పతివ్రతేనా? ఆడదాని లక్షణమేనా అంటూ ఓ ఎన్నో అనుకున్నారు. పాపం ఆవిడ ఎంతో అభిమానంతో వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ ఊళ్ళో కూడా అందరూ ఆమెనే అనటంతో తిరిగి వచ్చింది. పతియే దైవము అంటూ. చెప్పొద్దు, నాకు బోల్డంత చిరాకు వేసింది అంది కాత్యాయని నవ్వుతూ. కాత్యాయని మాటలకు తను ప్రసాద్ నవ్వాడు. మీరు చెప్పండి రచయిత గారు, మీరు రచయితలు సంస్కారం, హృదయం అంటూ రాస్తుంటారు కదా. నిజంగా మీ కథలోలాగే ఒక అమ్మాయి తారసపడితే మీరు అంతా తెలిసి కూడా అలాంటి అమ్మాయిని పెళ్లాడతారా అంది సూటిగా చూస్తూ. వెంటనే ఏం సమాధానం చెప్పాలో తోచలేదు తనకు. కాత్యాయని ఫక్కున నవ్వేసింది. రచయితలైనా మీరు మగవారే, రాతలు చేతల వరకు వచ్చేసరికి మారిపోతాయండి అంది. అంతేకాదు, మీరు ఉత్త రచయితలు, రాయటం తప్ప మరేం చేయలేనివారు అంటూ కేవలం రాతల రాయుడిగా మార్చి నవ్వేసింది. కాత్యాయనిని చేసుకునేవాడు అదృష్టవంతుడు అనుకున్నాడు తను. కాత్యాయన్ని చేసుకోవటం వల్ల వచ్చే అదృష్టం ఏమిటో తను నిజంగా అనుకున్నప్పుడు ఆలోచించలేదు. కానీ కాత్యాయని తనను ఆకర్షించింది. అంతలోనే తనకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టి దూరంగా విసిరేసింది. ప్రసాద్తో తన మనసులోని మాట చెప్పాలనుకున్న క్షణంలోనే వేణు నిజంగా ఉత్త ఫూల్ ప్రకాశం. చిన్నప్పటి నుండి కాత్యాయనిని వాడికి ఇవ్వాలని అందరం అనుకున్నాం. వేణుకు కూడా కాత్యాయని అంటే చాలా ఇష్టం. మేనరికం ఉందనే కాత్యాయనికి పెళ్లి సంబంధాలు చూడక
బిఏ వరకు చదివించారు పిన్ని బాబాయ్. ఈ మధ్య వాడి మనసు తిరగపెట్టింది. కాత్యాయనిని పెళ్లి చేసుకోనంటూ చెప్పాడు. వేసవిలో కాత్యాయని పెళ్లి ఎలాగూ చేయాలనుకుంటున్నారు. పిన్ని బాబాయ్ నువ్వు తప్పకుండా వస్తావు కదూ అన్నాడు ప్రకాశం తను ఊరి విడిచి వచ్చే రోజు. తలూపాడు తను. చెప్పాలనుకున్న మాట రైలు కూతలో కలిసిపోయింది. తను రచయిత. కులం మతం లేదంటూ రాయగలడు. ఆచరించి చూపించగలడేమో. కానీ కాత్యాయని తల్లి తండ్రి ఏ మూల ఉన్న చిన్న కోరిక పెరికి పారేశాడు. కానీ ఆ వేసవిలో కూడా కాత్యాయని పెళ్లి జరగలేదు. ఎందుకో తనకు తెలియదు. కాత్యాయని ఎంఏలో చేరిందని ప్రసాద్ ఉత్తరంలో రాశాక కాత్యాయని గురించి తనకేం తెలియదు. తిరిగి 2 ఏళ్లకు ప్రసాద్ ఉత్తరం రాశాడు. అదే కాత్యాయని తనతో పెళ్లికి అంగీకరించింది. తనకెంతో ఆశ్చర్యం వేస్తుంది కూడా. ప్రయాణపు బడలిక తీరేలా నిద్రపోయి సాయంత్రం 4 గంటల వరకు నిద్రలేచాడు ప్రకాశం. ఒరే, రేపు బాబాయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. పోతే సాయంత్రం కాత్యాయని వస్తుంది. నీ ఇష్టం ఏమిటో, ఏదైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడే అంటూ ఉదయం రైలు దిగి ఇంటికి రావటంలోనే సరోజకు తననప్పగించి మరేం అడగకుండానే ఆఫీసుకు వెళ్ళిపోయిన ప్రసాద్ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రకాశం మొహం కడుక్కుని వచ్చేసరికి సరోజ కాఫీ అందించింది. వాడెప్పుడు వస్తాడు అన్నాడు ప్రకాశం. 6 దాటుతుందన్నయ్యా అంది సరోజ. అప్పుడే వరుస కూడా కలిపేసి ఎంతో కలుపుగోలుగా మాట్లాడే సరోజను చూస్తుంటే ముచ్చట వేసింది ప్రకాశానికి. కాఫీ తాగి బట్టలు వేసుకుంటుండగా కాత్యాయని వచ్చింది. ఎందుకో ఆశ్చర్యపోతూ పలకరించింది. కాసేపు ఏదేదో మాట్లాడాక పార్కుకేసి బయలుదేరారిద్దరూ. దారి వెంబడి ఎంతో మౌనంగా ఉంది కాత్యాయని. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వెంట వస్తున్న కాత్యాయని అర్థం కాలేదు ప్రకాశానికి. కాత్యాయనికి తనంటే ఇష్టమేనా అన్న ప్రశ్న మనసును పీకుతుంటే సంకోచించకుండా అడిగాడు ప్రకాశం. నా అభిప్రాయం కనుక్కునే అన్నయ్య ఉత్తరం రాశాడు. మీరు వస్తారని నేను అనుకోలేదు. వచ్చారు. ముందు మీ ఇష్టం చెప్పండి అంది. ఇష్టం లేకపోతే వచ్చేవాణ్ణి కాదు కాత్యాయని. నాకు అభ్యంతరం ఉంటుందని మీరెందుకు అనుకుంటున్నారు అన్నాడు ప్రకాశం. కాత్యాయని చిన్నగా నవ్వింది. రచయిత గారు, ఒకనాడు రాసిన కథలోని పాత్రే ఎదురుపడి జీవితంలో సంఘటనగా సవాలుగా ఎదురు నిలవటం అదృష్టమంటారా లేక దురదృష్టమంటారా అంది. రెండూ కావు, పరీక్ష అంటాను అన్నాడు ప్రకాశం నవ్వుతూ. రచయిత గారు, నిజంగా నేను సీరియస్గా అడుగుతున్నాను అంది కాత్యాయని సూటిగా చూస్తూ. జవాబు నవ్వుతూ చెప్పినంత మాత్రాన సరైన జవాబు కాకపోతుందా కాత్యాయని? ప్రకాశం ఎదురు ప్రశ్నించటంతో మౌనం వహించింది కాత్యాయని. నేను బిఏ సెకండ్ ఇయర్లో ఉండగా భాస్కరంతో పరిచయం అయ్యింది అంది కళ్ళెత్తి ప్రకాశం వంక చూస్తూ. తర్వాత అన్నాడు ప్రకాశం మామూలుగా. నేను భాస్కరాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పెళ్లి జరగలేదు. అవును, బావతో నా పెళ్లి చిన్నప్పుడే స్థిరమైందంటూ నాన్న అమ్మ ఎంతగానో చెప్పారు. కానీ నేను వినలేదు. కానీ వాళ్ళని ఎదిరించిన నన్ను పెళ్లి చేసుకోవటానికి ధైర్యం లేకపోయింది భాస్కరానికి. 25 ఏళ్ళొచ్చిన పసిపాపల అమ్మ ఒడిలో పడుకుని గారాలు పోయే భాస్కరం ఆ అమ్మగారే వద్దన్నారని చెప్పాడు. నేను బాధపడలేదు. చివరికి బావను చేసుకుంటాననే అమ్మతో చెప్పాను. కానీ భాస్కరంతో ఉన్న నా పరిచయం బావకు తెలిసింది. నేను కూడా అంతా చెప్పాను. కానీ బావకు నా మీద నమ్మకం లేకపోయింది. పెళ్లికి అంగీకరించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే మీ కథ పడింది. మీ కథ చదివాక నాకెందుకో నవ్వు వచ్చింది. అందుకే వాస్తవంగా లేదన్నాను. నిజంగా చెప్పినా బావ నన్ను నమ్మలేదు. కానీ మీ కథలో స్త్రీకి ఉన్న సంస్కారం, నిజాయితీని మెచ్చుకుని పెళ్లి చేసుకునే మగవాడిని చూశాక మగవాళ్ళు కథల్లో తప్ప నిజ జీవితంలో ఎదగలేదన్నాను అంది. 2 నిమిషాల వరకు మౌనంగా కూర్చున్న కాత్యాయని వంక కుతూహలంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. నేను కథ చెప్పటం లేదు అంది కాత్యాయని చిరాకు పడుతున్నట్లుగా. అవును, నిజం చెప్పావు కాత్యాయని అన్నట్టు. ఇందాక పరీక్ష అన్నాను కదూ, రిజల్ట్ ఏమిటో చెప్పనా అన్నాడు చిలిపిగా చూస్తూ. కాత్యాయని ఆశ్చర్యంగా చూసింది. నేను గెలిచాను కాత్యాయని అన్నాడు ప్రకాశం ఉత్సాహంగా. ప్రకాశం గారు, ఇది పెళ్ళి, 2 ముడిపడే జీవితాల సమస్య. మొహమాటం అంటూ సీరియస్గా అనబోయింది కాత్యాయని. ఓ జీవిత సమస్య అనే
మామూలు సమస్య కన్నా రచయితగా నేను ఎక్కువ ఆలోచిస్తానే కానీ మొహమాటానికి చోటు లేదు కాత్యాయని. మీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు ప్రకాశం నిశ్చలంగా. "ఊహూ" అంటూ కాత్యాయని అందంగా నవ్వింది. ఆమె నవ్వు ఏదో ఊహరేపగా ఏదో ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ కొత్త కథ కోసం పాటలు వెతుక్కుంటూ పరధ్యానంలో పడిపోయాడు రచయిత ప్రకాశం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.